ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం వైఎస్ జగన్ రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. జగన్ రాష్ట్రమంతా ప్రచారం చేస్తుంటే భర్త కోసం రంగంలోకి దిగింది వైఎస్ భారతి. పులివెందులలో గడప గడపకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. 5 ఏళ్లు ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేస్తామో చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 175 టార్గెట్ అంటున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. అనడమే కాదు, అందుకు తగ్గట్లుగా తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో మునిగిపోయారు జగన్. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్ యాత్ర పూర్తి చేసిన జగన్ ఇప్పుడు మలివిడత ప్రచార భేరీ నిర్వహిస్తున్నారు. ఓవైపు పార్టీ విజయం కోసం జగన్ రాష్ట్రమంతా పర్యటిస్తుంటే సొంత నియోజకవర్గం పులివెందులలో రంగంలోకి దిగారు జగన్ సతీమణి వైఎస్ భారతి. భర్త విజయం కోసం వైఎస్ భారతి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న భారతి ఇంటింటికి వెళుతున్నారు. స్థానికులతో మమేకమవుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి మంచి చెడు ఆరా తీస్తున్నారు. తన భర్త సీఎం జగన్కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా, ఇంటింటికి పథకాలు అందాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెబుతున్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తున్న భారతి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి గాను జగన్మోహన్ రెడ్డికి 1 ఓటు, కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ రెడ్డికి 1 ఓటు వేయాలని అభ్యర్థించారు. బట్ జగన్ గారు చెప్పినారంటే చేస్తారనే నమ్మకం ఉంది. చంద్రబాబు చెప్పినాడంటే చేస్తాడో లేదో అనే నమ్మకం ఉండదు. లేదన్నా నేను ఎప్పటి నుంచో నాకు పెళ్ళైనప్పటి నుంచి తిరుగుతా. ప్రతి ఎలక్షన్ కు మా మామగారు ఉన్నప్పుడు తిరుగుతా ఉన్నాను, జగన్ గారు ఉన్నప్పుడు తిరుగుతాను. పులివెందులలో వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందంటున్నారు వైఎస్ భారతి. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని చెబుతున్నారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ తమ వెంటనే ఉన్నారంటున్నారు. ప్రజల ఆదరణ చూస్తే వైసీపీ మెజార్టీని ఎవరూ ఆపలేరనే ధీమా భారతిలో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు భారతి. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి పులివెందులలో ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ కోసం భారతి జనంలోకి రావడంతో వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.